అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఉగాది పండుగ గురించి తెలుసుకుందాం. ఉగాది అంటే ఏమిటి? ఈ సృష్టి ఎలా ఆరంభం జరిగింది అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్‌ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగువారి పండుగ అయిన ఉగాదిని మనం చైత్రమాసం ఉత్తరాయణంలో జరుపుకుంటాము. వసంత ఋతువు కూడా ఆ రోజు నుండే ప్రారంభమవుతుంది. వసంత ఋతువు వచ్చేసరికి ప్రకృతిలో చాలా మార్పులు జరుగుతాయి. చెట్లు చిగురించి పూతలు పూస్తాయి. కోయిలమ్మల కిలకిలలు, లేత మామిడికాయలు, వసంతంలోని ప్రకృతి మన మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. యుగానికి ఆదియే ఉగాది. సృష్టి ఆరంభమైన కాలం యొక్క ఆది యుగాది, ఉగాదిగా మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా మన శరీరంలో కూడా కొన్ని మార్పులు కలుగుతాయి. శిశిర మాసంలో మనిషి శరీరంలో చర్మం పొట్లు పుడుతూ ఉంటుంది. వసంత ఋతువు ప్రారంభం కాగానే నూతన చర్మం వచ్చి శరీరం నవచైతన్యం పొందుతుంది. సర్పం కుబుసం విడిచినట్లు, పక్షులు ఈకలు రాల్చినట్లు చెట్లు ఆకులు రాల్చి కొత్త చిగుళ్లను తొడుక్కొని ప్రకృతి శోభాయమానంగా కనబడుతుంది. ఇది ప్రకృతి నియమం. ఈ వ్యత్యాసం చైత్రం అనగా వసంత ఋతువులో ప్రారంభమవుతుంది. ఇదే విధంగా యథాప్రకారం కొత్త జీవనం ప్రారంభమవుతుంది. తెలుగు నూతన సంవత్సరం ఆరంభం రోజున బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయి. బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించే ఏకైక పండుగ ఈ ఉగాదియే కదండి. ఈ ఉగాది పండుగకు సంబంధించి కొన్ని పురాణ గాథలు కూడా ఉన్నాయి. వేదాలను దొంగిలించిన సోమకుడనే రాక్షసుణ్ణి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సోమకుణ్ణి సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మదేవునికి అప్పగిస్తాడు. విష్ణువు మత్స్యావతారంగా అవతరించింది చైత్ర శుద్ధ పాడ్యమి నాడే. అందుకే ఉగాది ఆచరణలోకి వచ్చిందని ఒక పురాణ గాథ. ప్రకృతిలోని మార్పు ఆధారంగా ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. కొంతమంది ఉగాది రోజున కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు. ఆ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. ఇది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచుల కలయిక ఉగాది పచ్చడి తెలుగువారి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు మామిడి పిందెలు, వేప పువ్వు, కొత్త చింతపండు, మిరియాల పొడి, బెల్లం, ఉప్పు మొదలైనవి వాడుతారు. ఉగాది రోజు ప్రత్యేకంగా తయారు చేసే పచ్చడి ప్రకృతి నుండి అప్పుడప్పుడే కొత్తగా వచ్చే కాయలు, పూతలు, వీటి ద్వారా కలిగే ఆరోగ్యం, ఆయుర్వేద గుణ స్వభావాల గురించి తెలుసుకుందాం. వేప పువ్వు చేదు, మామిడి పిందెలు వగరు, కొత్త బెల్లం తీపి, కొత్త చింతపండు పులుపు, మిరియాల పొడి కారం, ఉప్పు కటువు. ఇంకా ఉగాది ప్రసాదం స్వీకరించేటప్పుడు శ్లోకం కూడా విందాం. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం. ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. ఆ సంవత్సరంలోని మంచి చెడులను తమ భావి జీవిత క్రమం తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టం చూపుతారు. ఈ విధంగా ఉగాది పండుగను జరుపుకుంటాము. ఈ పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పిల్లలు, పెద్దలు శాస్త్రవిధిగా తలంటు స్నానం చేసి నుదుటిన బొట్టు పెట్టుకుని కొత్త బట్టలు వేసుకుని తర్వాత భగవంతుణ్ణి పూజించాలి. పూజ అయిన తర్వాత పెద్దల దీవెనలను పొందడం, పంచాంగ శ్రవణం, దేవాలయ దర్శనాలు, పురాణ ఇతిహాస శ్రవణం చేస్తే పుణ్యఫలాలు కలుగుతాయి.
ఈ షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది పచ్చడి ముందుగా దేవునికి సమర్పించి ఆ తర్వాత పరగడుపున తినడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా శ్రద్ధగా గమనిస్తే ఈ కాలంలో వచ్చే కాయలను, పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మన శాస్త్రాలు సూచిస్తున్నాయి. తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజు అన్ని రకాల రుచులను సమభావ దృష్టితో గ్రహించే పరమార్థం ఏమంటే, మానవుడు తన జీవితంలోని సుఖదుఖాలను, మంచి చెడులను ధైర్యంగా ఎదుర్కోవాలని అర్థం. మనిషికి కష్టం కలిగినప్పుడు కృంగకుండా, సుఖం కలిగినప్పుడు గర్వపడకుండా రెండిటిని సమదృష్టితో సాగించాలని మన పెద్దలు చెప్తారు. ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం వినడంలో ఆంతర్యం ఏమంటే, ఉగాది అనేది చైత్ర శుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతుంది. గ్రహాల గమన ప్రభావ ఫలితంగా మన మహర్షులు తెలిపిన ప్రకారం 12 రాశులు 27 నక్షత్రాలను ప్రామాణికంగా చేసుకుని కాలాన్ని మనం లెక్కిస్తాము. అందుకనే ఈ నూతన సంవత్సరం నుండి వారి యొక్క జన్మ రాశి, జన్మ వ్యవహార నామం ఆధారంగా గోచార గ్రహ ఫలితాలు, ఆ సంవత్సరంలో జరగబోయే మంచి చెడులు ఫలితాలు, సంవత్సర కాలం పాటు వర్షపాతం, రైతులకు ఏ పంటలు పండిస్తే లాభాలు కలుగుతాయి, తమ కుటుంబం, దేశం సుభిక్షంగా ఉండాలంటే గ్రహ స్థితిగతులను ఆధారంగా చేసుకొని పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ పంచాంగ శ్రవణం ద్వారా జరగబోయే విపత్తుల నుండి ముందే తెలుసుకుంటాం కాబట్టి వారి వారి వ్యక్తిగత జాతకాల ఆధారంగా ముందుగానే జాగ్రత్త పడే అవకాశం లభిస్తుంది. ఈ పంచాంగ శ్రవణాన్ని త్రేతాయుగం, ద్వాపర యుగం మొదలుకొని రాజుల కాలం నుండి ఇప్పటి వరకు కూడా మనం పంచాంగ శ్రవణాన్ని గౌరవిస్తూ ఆచరిస్తూ వస్తున్నాము. మన పూర్వీకులైన ఋషులు మన బాగోగులను కోరి ఎంతో తపోనిష్టతో అనుభవపూర్వకంగా పరిశోధనల ద్వారా ఖగోళంలో అనేక నక్షత్రాలు ఉన్న ఒక నిర్దిష్టమైన కక్షలో తిరుగుతూ భూమిపై ఏవైతే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుని నక్షత్రాలు, గ్రహాలు భూమి మీద నివసించే మానవులపై చూపే ప్రభావాన్ని అనుగుణంగా జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేసి వాటి ఫలితాలను శాస్త్ర పద్ధతులతో మనకు తెలియజేస్తారు. ఉగాది తర్వాత రోజులలో ఎండలు ఎక్కువగా ఉంటే శరీర తాపం తట్టుకోవడానికి ఈ ఉగాది పచ్చడి ఒక దివ్య ఔషధంలాగా మనుషులకు ఉపయోగపడుతుందని మన పెద్దల విశ్వాసం. ఉగాది రోజు జ్యోతిష్య పండితులను కలిసి వారికి దక్షిణ తాంబూలాలనిచ్చి పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ పర్వదినం ప్రకృతి సంపద పండుగగా గుర్తించి దైవ దర్శనాలు, పురాణ శ్రవణం చేసి తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతాము.